హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీ అందరికీ నేను కొడైకెనాల్ చూపిస్తాను. ఓకే, సో కొడైకెనాల్ వచ్చేసి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హిల్ స్టేషన్స్ ఇన్ తమిళనాడు. బెంగళూరు నుంచి కొడైకెనాల్ వెళ్ళడానికి 465 కిలోమీటర్స్ దూరంలో ఉంది కదా. సో మేమైతే కార్లో వెళ్ళాం కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 10 అవర్స్ తీసుకుంది. మార్నింగ్ 7 o'clockకి బయలుదేరితే వెళ్ళే వరకు 4 అయింది ఈవినింగ్. కొడైకెనాల్ కొంచెం దూరంలో మనము ఉండగానే మనకి ఆ ప్లెజెంట్ వెదర్, చేంజ్ ఇన్ ద ఎయిర్, అసలు వెంటనే ఏసీ ఆఫ్ చేసుకొని విండోస్ని డౌన్ చేసుకొని ఆ కూల్ బ్రీజ్ మనకు ఇలా తాకుతూ ఉంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది తెలుసా. పాపం కృష్ణ అయితే చాలా టైర్డ్ అయిపోయినాడు అంత లాంగ్ జర్నీ చేసి. కానీ మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ వెళ్ళాం కాబట్టి సో అంత ప్రాబ్లం అవ్వలేదు. చాలా బ్రేక్స్ తీసుకొని వెళ్ళాము, అందుకే లేట్ అయిపోయింది మాకు. మేము బేసికలీ హిల్ కంట్రీ రిసార్ట్లో స్టే చేసామన్నమాట. అది కూడా ఫుల్ టూర్ చూపిస్తాను మీకు ఎలా ఉందో. సో ఇప్పుడు వచ్చేసి పక్కన చుట్టుపక్కల గ్రీనరీ అవన్నీ చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో అసలు. వచ్చేసి ఏప్రిల్లో వెళ్ళాము, అప్పుడు పీక్ సమ్మర్ కదా. పీక్ సమ్మర్లో కొడైకెనాల్ వెళ్తే ఇంకా ఎంత కూల్గా ఉంటుంది కదా. సో ఆన్ ద వే మేము సమ్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాం అన్నమాట. చూస్తే ఎంత బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడండి. మనము ఫస్ట్ చూసే వాటర్ ఫాల్ వచ్చేసి సిల్వర్ క్యాస్కేడ్ వాటర్ ఫాల్ ఇదన్నమాట. తర్వాత మనము హిల్ కంట్రీ రిసార్ట్లో స్టే చేసాం కాబట్టి హిల్ కంట్రీ రిసార్ట్ చాలా బాగుంటుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ నెట్వర్క్ ఉండదు, వైఫై ఉండదు. సో అబ్సల్యూట్లీ నో ఫోన్స్ వీ కెనాట్ యూస్. మీరు కొంచెం అవే ఫ్రమ్ ద రిసార్ట్ వెళ్తే మనకు నెట్వర్క్ ఉంటుంది, వైఫై కూడా కావాలంటే మనం డేటా నెట్ పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి హిల్ కంట్రీ రిసార్ట్ గ్రీన్ పాస్చర్స్ అనేసి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత బాగుంది ఆ ప్లేస్ అసలు. కొడైకెనాల్ సైట్ సీయింగ్ ఒక ఎత్తు అయితే ఈ రిసార్ట్ మాత్రం అసలు అమేజింగ్. చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా. మీకు మొత్తం టూర్ ఇస్తానన్నమాట చూడండి. సో ఇది వచ్చేసి పాత్ టు ద కాటేజెస్. ఇదంతా ఏరియా అంతా ఆ ప్రాపర్టీ ఎంత హ్యూజ్గా ఉంది చూడండి. చాలా బాగా మెయింటైన్ చేశారు. ఎంత నీట్గా ఉందో అసలు. మొత్తం గ్రీనరీ, మంచి గ్రీనరీ ఉంది, ప్లెజెంట్ వెదర్, కూల్ బ్రీజ్. అక్కడ కూడా చుట్టుపక్కల చూస్తే మౌంటైన్స్, పిచ్చుకల చప్పుళ్ళు, అబ్బా అమేజింగ్ అసలు. మనము రూమ్ ఎలా ఉందో చూద్దామా రండి. ఇది మా రూమ్లో వచ్చేసరికి మంచి పెద్ద బెడ్ ఉంది. కపుల్కే కాకుండా కిడ్స్ కోసం సోఫా కమ్ బెడ్ అనమాట. అది హ్యాపీగా పడుకోవచ్చు. సో ఇప్పుడు అందరూ టయర్డ్ అయిపోయింది లాంగ్ జర్నీతో. హ్యాపీగా పడుకొని చూడండి ఆశ్రిత. బయట చూస్తే ఇప్పుడే సన్సెట్ అయిపోతుంది. ఎంత బాగుంది కదా వ్యూ, గోల్డెన్ కలర్ స్కై. మార్నింగ్ వ్యూ ఎంత బాగుంది ఇక్కడ. వావ్, the greenery full. Come on, let's go. I'll show you. I'm doing a last round.
ఓకే, ఇక్కడ నుంచి మెట్లు దిగితే ఓకే, ఇక్కడ చూడు, ఇక్కడ చిన్న బ్రిడ్జ్ టైప్లో రేలింగ్ లాగా ఉంది. చూసినావా అశ్వత? ఇటు సైడ్ వెళ్తే ఏముంటుందో ఒకసారి చూసి వద్దాం పదా. ఈ పాత చూడు, ఈ వెనకాల వెళ్తే ఇక్కడ ఒక మంచి సిట్టింగ్ ఏరియా ఉంది. అక్కడ కూర్చొని మంచి వ్యూ కూడా చూడొచ్చు అట్ ద సేమ్ టైం. ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ వ్యూ చూడు ఎంత బాగుందో కదా. ఇక్కడ బర్డ్స్ ఎంత బాగా చర్పింగ్. బ్యూటిఫుల్ వ్యూ కదా. Let's go to the park. Lavender's bed. Yesterday I did a hat. I will show you. Yesterday I did a hat with lavender. Oh wow. Very nice. పిల్లల కోసం ఎంత పెద్ద ప్లే ఏరియా ఉంది చూడండి. మా పాపకైతే పండగే పండగ. బయటంతా తిరగడమే కాకుండా రాగానే రిసార్ట్లో కూడా మంచిగా ఆడుకోవడానికి పిల్లలకి చాలా ఉన్నాయి. ఈ ప్లే ఏరియా కాకుండా ఒక చిన్న స్పోర్ట్స్ రూమ్ కూడా ఉంది. అక్కడ పిల్లలకి పెద్దవాళ్ళకి ఆడుకోవడానికి స్నూకర్ టేబుల్, క్యారమ్ బోర్డ్, చెస్, కొన్ని ప్లే బోర్డ్స్ ఉన్నాయి. అది కాకుండా ఒక చిన్న లైబ్రరీ కూడా ఉంది. అక్కడ కావాలంటే రకరకాల బుక్స్ పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి కూడా ఉంటాయన్నమాట. ఇది మా రిసార్ట్ టూర్ అన్నమాట. సో తర్వాత ఇది వచ్చేసి కోకస్ వాక్ అండి. సైట్ సీయింగ్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. కోకస్ వాక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేసెస్. ఇక్కడ ఇది ఒక 1 కిలోమీటర్ స్ట్రెచ్ వాక్ అనమాట. అక్కడ నడుస్తుంటే అసలు మనము మబ్బుల మీద నడిచినట్టు ఉంటుంది. క్లౌడ్స్ మీద, యాజ్ ఇఫ్ యూఆర్ వాకింగ్ ఆన్ ద క్లౌడ్స్ లాగా ఉంటుంది. అంత మంచు, అంత ఫాగ్ ఉంటుంది అనమాట. అన్ని క్లౌడ్స్ కూడా ఉంటాయి. కానీ అప్పుడు సమ్మర్ కాబట్టి మేము కొంచెం మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి కొంచెం క్లియర్గా ఉంది. అప్పటికి చూడొచ్చు మీరు ఎన్ని క్లౌడ్స్ ఉన్నాయో. అసలు అక్కడి నుంచి చూస్తే అమేజింగ్ వ్యూ. అసలు ఎక్కడికి వెళ్ళినా అసలు ఈ వీడియోస్ జస్టిఫై చేయవు అసలు. అబ్సల్యూట్లీ అసలు వెళ్ళి నిజంగా చూస్తే కానీ అంత వండర్ఫుల్ ప్లేస్ అది. నెక్స్ట్ వచ్చేసి డెవిల్స్ కిచెన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గుణ కేవ్స్. ఎందుకంటే అక్కడ గుణ మూవీ షాట్ చేశారట. సో తర్వాత పిల్లర్స్ రాక్ అని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేసెస్. ఇక్కడ కూడా చాలా వ్యూ చాలా బాగుంటుంది. తర్వాత
అప్పర్ లేక్ వ్యూ అని కొడైకెనాల్ లేక్ కనిపిస్తుంది అనమాట. ఆ వ్యూ కూడా చాలా అమేజింగ్గా ఉంటుంది. తర్వాత మేము వచ్చేసి బేర్షోలా వాటర్ ఫాల్స్ వెళ్ళాము. సిన్స్ మేము ఏప్రిల్లో వెళ్ళాం కాబట్టి అది చాలా పీక్ సమ్మర్, మోస్ట్ ఆఫ్ ద వాటర్ ఫాల్స్ వర్ ఎంటీ అండి అన్ఫార్చునేట్లీ. బట్ మేము అంతా నేచర్ని అంతా ఎంజాయ్ చేసుకుంటూ మేము వెళ్ళామన్నమాట. సో చూసినట్టయితే ఫుల్ థిక్ ఫారెస్ట్ నుంచి వెళ్ళిన ఫీలింగ్ అనమాట. ఎక్స్పీరియన్స్ వాజ్ అమేజింగ్. అసలు థిక్ ఫారెస్ట్లో వెళ్తున్నట్టు, చుట్టుపక్కల చూస్తే థిక్ బుషెస్, హ్యూజ్ ట్రీస్, అసలు అమేజింగ్ ఉందన్నమాట. చూసారు కదండి, ఇదన్నమాట వాటర్ ఫాల్స్ ఉండే ప్లేస్ అనమాట, బేర్షోలా వాటర్ ఫాల్స్. అబ్సల్యూట్లీ నో వాటర్ అనమాట. సో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది, కానీ ఇంకా చేసేది లేక మేము బ్యాక్ టు అదర్ ప్లేసెస్ అనమాట. మేబీ మనము సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో వెళ్తే వాటర్ ఫాల్స్ అన్నీ నిండుగా ఉంటాయి. సో అది ప్లాన్ చేసుకొని వెళ్ళాలన్నమాట. సమ్మర్లో హిల్ స్టేషన్ వెళ్తేనే ఉంటుంది కదా అసలైన మజా. ఇది వచ్చేసి బ్రయన్స్ పార్క్ అనమాట. ఇది ఒక బొటానికల్ గార్డెన్. లాట్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్, ఫ్లవర్స్, హర్బ్స్ ఉంటాయి. ఇంకా పెద్ద గ్రౌండ్ ఉంటుంది పిల్లలకి పరిగెట్టడానికి. హ్యాపీగా ఇక్కడ కూర్చొని తినచ్చు అనమాట. తర్వాత దగ్గరలోనే ఒక కొడై లేక్ ఉందన్నమాట. కొడైకెనాల్ లేక్ నా ఫేవరెట్ ప్లేస్ అనమాట, వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేసెస్. అక్కడ బోటింగ్ చేయొచ్చు, లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. అక్కడ చాలామంది అక్కడికే వెళ్తారు, ఎక్కువ టూరిస్టులు కూడా. సో అరౌండ్ ద కొడై లేక్ బైకింగ్ ఉంది, రెంటల్ బైకింగ్, 2 సీటర్ ఉంది, సింగిల్ సీటర్ది ఉంది, హార్స్ రైడింగ్ ఉంది. చూడండి మా పాప హార్స్ రైడింగ్ అన్నీ ఏది వదలలేదామే, అన్ని యాక్టివిటీస్లో తీసుకుందనమాట. లైక్ హార్స్ రైడింగ్ చేసింది. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పింది తనకు. అసలు ఇలాంటివి అయితే భయమే లేదు, అసలు అన్ని రకాల రైడ్స్ అన్నీ ఎక్కుతుందనమాట. అక్కడ చూస్తున్నారు కదా అందరూ పక్క నుంచి వెళ్తున్న రోడ్లో, అవే అనమాట రెంటల్ బైక్స్. అసలు ఎంత బాగుంటుంది తెలుసా, అరౌండ్ ద లేక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 5 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంటుంది. అసలు ఆ వ్యూస్ చూసుకుంటూ సైక్లింగ్ చేసుకుంటూ ఆ వెదర్లో, అబ్బా అమేజింగ్ అండి. ఇది మాత్రం డెఫినెట్లీ ఎవ్వరు మిస్ కావద్దు. చూసారా మా పాప హ్యాపీగా ఒక రైడ్ తీసుకొని వచ్చేసింది. హార్స్ రైడింగ్ అయితే ఓన్లీ ఇలా ఆ లేన్ వరకే స్ట్రెచ్ ఉంటుంది అంతే, నాట్ 5 కిలోమీటర్స్. ఓన్లీ బైకింగే 5 కిలోమీటర్స్ అనమాట. ఇట్ కాస్ట్ సమ్వేర్ అరౌండ్ 80 రూపీస్ అనుకుంటా అండి. అది లాస్ట్ ఇయర్ కాబట్టి ఈ ఇయర్ నాకు ఐడియా లేదు. ఎస్, అదే మా సైకిల్ అనమాట. ఆ సైకిల్ మీదే మేము రైడ్కి వెళ్ళాము. తర్వాత వచ్చేసి డాల్ఫిన్స్ నోస్. ఆ పాత అయితే అబ్బా అసలు 1 అవర్ దిగడానికి, 1 అవర్ ఎక్కడానికి. కానీ దాని తర్వాత ఉంది చూడండి వ్యూ పాయింట్, డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్ అయితే అసలు మిస్సే అవ్వద్దండి. ప్రతి ఒక్క ప్లేస్ మిస్ అవ్వద్దు అసలు. దాన్ని కొంచెం లిటర్ వేసి అంతా పాడు చేస్తున్నారు, అది చెయ్యకుండా ఉంటే మాత్రం అమేజింగ్ ప్లేస్ అసలు. ఫుడ్ వరకు వచ్చేసినట్టయితే మేము శివప్రియ అనే హోటల్లో తిన్నాము. ప్లస్ అస్టోరియా అనే ఇంకొక రెస్టారెంట్ కూడా ఉంది కొడైకెనాల్లో. చాలా మంచిగా అనిపించింది మాకు ఫుడ్. అది కాకుండా అక్కడ బ్రేక్ఫాస్ట్, మేము ఉండే రిసార్ట్లో బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ. ఫుడ్ వాజ్ ఓకే, బెస్ట్ అని చెప్పలేను. ప్లేసెస్ అండి మేము చూసాము. ట్రిప్ వాజ్ లైక్ అమేజింగ్ అండి. చాలా పీస్ఫుల్గా ఉంది. అవే ఫ్రమ్ ట్రాఫిక్ కానీ, సౌండ్స్ కానీ. మొబైల్స్ లేవు, వైఫై లేదు, అసలు ల్యాప్టాప్లు పట్టుకొని కూర్చోవడము ఏమీ లేదనమాట. ఎంతో హ్యాపీగా ఎన్వైర్న్మెంట్ని ఎంజాయ్ చేసుకుంటూ, పిల్లలు కూడా ఎంత హ్యాపీగా ఉంటారు. అసలు వాళ్ళకి ఆ గ్రాస్ అంటే ఏంటో తెలియదు, గ్రాస్లో ఆడుకోవడం తెలీదు. లైక్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడన్నా అట్లీస్ట్ వాళ్ళకి నేచర్ గురించి అంతా తెలుస్తుందన్నమాట. ఇలాంటి రిసార్ట్స్లో ఒకవేళ స్టే చేసినట్టయితే సైట్ సీయింగ్స్ అవన్నీ చూసి వచ్చాక కూడా, ఇక్కడ రిసార్ట్లో వచ్చాక కూడా ఇంకా పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ ఉంటుందన్నమాట. అందరికీ రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుంది.
ఎప్పుడు ల్యాప్టాప్స్ పట్టుకొని కూర్చునే వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా రిలాక్స్డ్ మూడ్లో కూర్చొని హ్యాపీగా సూడోగా ఆడుకుంటున్నారు చూడండి. హెక్టిక్ స్కెడ్యూల్, ట్రాఫిక్ నుంచి ఒక పెద్ద బ్రేక్ ఇది. అందరూ తీసుకోవాల్సిన బ్రేక్. ఎక్కడికైనా వెళ్ళి ఇలా హ్యాపీగా 2 days రిలాక్స్ అయ్యి రావాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి కరోనా వైరస్ వల్ల మనము బయటికి ఎక్కడ వెళ్ళలేము. కానీ ఒకవేళ మళ్ళీ ఈ వైరస్ కనుక తగ్గినట్టయితే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి కొంచెం బ్రేక్ తీసుకోవాలి వర్క్ నుంచి. ఇలా మేము మా కొడైకెనాల్ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.